హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో ఒక కొత్త పథకం అయితే ప్రారంభించడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీకి ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, మండపేట, రామచంద్రపురం పట్టణాల్లో ఈ కేంద్రాలు ఉంటాయి. ముమ్మిడివరం నగర పంచాయతీలో కూడా ఒక కేంద్రం ఉంటుంది. మొత్తం 4 కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కేంద్రం నిర్మాణానికి 27.75 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక ప్రతి కేంద్రంలో స్పీచ్ థెరపీకి సంబంధించిన పరికరాలు కూడా ఉంటాయి. టీఎల్ఎం వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. జిల్లాలో 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3018 మంది పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వం రవాణా ఖర్చులు ఏడాదికి ఒకసారి ఇచ్చేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుగానే డబ్బులు ఇస్తోంది. పిల్లలను కేంద్రాలకు తీసుకురావడానికి రవాణా సదుపాయం ఉంటుంది. ఆటిజం కేంద్రాలకు వచ్చే పిల్లలకు గతంలో ఒక్కొక్కరికి రవాణా ఖర్చుల కింద 300 రూపాయల చొప్పున ఇచ్చేవారు. అయితే ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం 300 రూపాయల నుంచి 600 రూపాయలకు పెంచింది. ఇలా 10 నెలలు 6000 రూపాయల చొప్పున జిల్లాలో 114 మందికి ఇస్తోంది. 284 మందికి ఎస్కాట్ అలవెన్స్ గా 3000 రూపాయలు ఇస్తున్నారు. 220 మందికి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ గా 3000 రూపాయలు ఇస్తున్నారు. బాలికల స్టైఫండ్ పొందుతున్న 834 మందికి 2000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. దివ్యాంగ చిన్నారులకు ప్రభుత్వం నవంబర్లోనే ముందుగా అలవెన్స్ డబ్బులు అందించింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి పంపారు. వచ్చే నవంబర్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మరిన్ని సమగ్ర శిక్ష సహిత విద్యా అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. మరోవైపు పుట్టుకతోనే చెవులు వినపడని పిల్లలకు విశాఖపట్నం పెదవాల్తేరులోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం వందల మంది పిల్లలకు శస్త్రచికిత్సలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇక అలాగే పిల్లల్లో ఈ సమస్యను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స చేస్తారు అనే విషయాలపై వైద్యులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు పిల్లలకు పుట్టుకతోనే చెవుడు వస్తుందని డాక్టర్ తెలిపారు. జన్యులోపాలు, మేనరిక వివాహాలే దీనికి కారణం అన్నారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని ఆయన వెల్లడించారు. అర్హులైన వారికి ప్రభుత్వం 4.50 లక్షల రూపాయల విలువైన ఇంప్లాంట్ పరికరం ఇస్తుంది. అంతేకాకుండా పరీక్షలు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ కోసం 80,000 రూపాయలు కూడా అందజేస్తోంది. ప్రభుత్వం అర్హతను నిర్ధారిస్తే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తామన్నారు. 3 ఏళ్లలోపు పిల్లలకు 2 చెవులకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తారు. 3 నుండి 5 ఏళ్ల పిల్లలకు ఒక చెవికి మాత్రమే చేస్తారు. శస్త్రచికిత్స తర్వాత 3 వారాలకు యంత్రాన్ని ఆన్ చేస్తారు. ఆ తర్వాత ఏడాది పాటు స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే 0891297017 నెంబర్కు ఫోన్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.